హలో, మేరీ క్రిస్మస్. ఏమైందంటే నిన్నైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి కదా. మా ఆయనకైతే లీవ్ అయితే దొరికింది. లీవ్ ఎలాగో దొరికింది కదా అని చెప్పి మేమైతే ఏం చేసాం, ఏదైనా ప్లాన్ చేయండి అని చెప్పాను. చెప్తేనేమో సరే పద అయితే దురంధర్ మూవీకి అయితే వెళ్ళిపోదామని చెప్పి అయితే ఎంతకు బుక్ చేశారనుకున్నారు? నైట్ టైం సెకండ్ షో బుక్ చేశారు. సెకండ్ షో ఏంటండి బుక్ చేశారు అని అడిగితే చెప్తున్నారు, సెకండ్ షో చేస్తేనే మంచిది, పిల్లలు పడుకుని పోతారు, మనం కూడా హ్యాపీగా మూవీని చూడొచ్చు అర్థమయ్యేలాగా అని చెప్పారు. సరే మరి టికెట్ చేస్తే తప్పుతుందా అలా అని చెప్పి మేమైతే బయలుదేరాం. మూవీకి అయితే వెళ్ళే దారిలో ఇక్కడ యాక్చువల్గా గోవాలో క్రిస్టియన్స్ చాలా ఎక్కువ అనమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు వీళ్ళైతే. ఈరోజు కనుక మూవీ కనుక బుక్ చేయకపోయి ఉంటే నేను ఇన్ని డెకరేషన్స్ని గట్టా అయితే మిస్ అయిపోయేదాన్ని. చూడండి, వాస్కో టౌన్ అనమాట. ఇది నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎంతమంది హౌసెస్ పైన అయితే స్టార్స్ ఇవన్నీ పెట్టున్నారు. ఇది చూడండి, వాస్కో ఒక మన సైడ్ అయితే ఒక ఊరు మొత్తం డెకరేట్ చేసినట్టయితే చేసేసారు. ఇది పెద్ద చర్చ్ అనమాట వాస్కోలో. ఈ చర్చ్ నేమ్ అవుతుంది సెయింట్ ఆండ్రూస్ చర్చ్. చాలా స్పెషల్ అనమాట ఈ చర్చ్, చాలా బాగుంటుంది అసలు. మనం ఎలాగో లోపలికి వెళ్ళాం కదా, బయట నుంచి అయినా ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పి ఈ విధంగా అయితే నేనైతే షూట్ చేశాను. ఎక్కడికెక్కడ ఫోటో స్టాల్స్, దాని తర్వాత నీట్గా మంచి మంచి డెకరేషన్స్, చాలా రూపీస్ పెట్టి అయితే వీటిని అయితే డెకరేట్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడైతే చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయించడానికి అయితే శాంటాక్లాస్ కూడా లైవ్లో ఊపుతున్నట్టే అది మనకు కనిపిస్తుంది, కానీ అది జస్ట్ టాయ్ అనమాట. అంటే ఇదంతా ఎందుకు చూపిస్తున్నారంటే ఇదంతా మూవీకి వెళ్ళే దారిలోనే అనమాట. ఎలాగో వెళ్ళింది ఏదో వెళ్ళాం కదా, మూవీకి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి నేనైతే ఇవన్నీ షూట్ చేశాను మీకు చూపిద్దామని చెప్పి. దాని తర్వాత థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ బైక్ అయితే పార్క్ చేసి ఈ విధంగా నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాం. ఇదైతే మల్టీప్లెక్స్ హాల్ అనమాట, జెడ్ స్క్వేర్ మల్టీప్లెక్స్ అని చెప్పి ఈ వాస్కోలో అయితే ఇది టౌన్ మధ్యలోనే ఉంటుంది. మల్టీప్లెక్స్ అంటే ఇందులో ఇప్పటికైతే 3 మూవీస్ ఆడుతున్నాయి. ఏంటి, తూ మేరీ మేన్ తేరా ఆట, అవతార్ అంట, దాని తర్వాత దురంధర్ అయితే బిగ్ స్క్రీన్, అది స్క్రీన్ నెంబర్ 1. ఇదిగో టికెట్ కూడా తీసుకున్నాక మూవీ థియేటర్స్లోకి వెళ్ళి అయితే సెట్ అయిపోయాను. ఎంతకైనా పడుకుంటారు అని చెప్తాను కానీ వెళ్ళగానే పడుకుని పోతారా చెప్పండి. మూవీ అయితే అయిపోయింది. ఇదిగో ఈ విధంగా అయితే ఫైనల్ అయితే అయ్యేసరికి మా చిన్న పాప కూడా పడుకుంది, పెద్దమ్మాయి కూడా పడుకొని పోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్.